జనసంఘం మండలం మేదపల్లి గ్రామమైనటువంటి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ గారు వారి టీము మేదపల్లి గ్రామం నుంచి ఇంచుమించు 50 పైన యువకులందరూ కూడా కేసీఆర్ యొక్క అభిమానులు. జనసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయం యొక్క కేతకీ సంగమేశ్వరి ఆశీస్సులు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలవడానికి వాళ్ళు పాదయాత్రతో ఇక్కడి నుంచి మరి ఎర్రవల్లి గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారిని వారిని కలవడం జరుగుతుంది. ఇది కేతకీ సంగమేశ్వర ఆశీస్సులతోటి ఈ మండలం అంతా, ఈ యొక్క గ్రామంలో ఉన్న మండల గ్రామస్తులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మరి టీం కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మరి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి సుఖ సంతోషాలు ఉండాలని వారు ప్రార్థించి ఇక్కడి నుంచి బయలుదేరి మరి కేసీఆర్ను కలవడానికి పోతున్నారు. కాబట్టి వారి అభియానం కొద్దీ ఇంచుమించు వాళ్ళు 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వారు బయలుదేరుతున్నారు కాబట్టి వారందరికీ వారి ఆరోగ్యంతో ఉండాలని, మరి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారందరి ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో మరి అన్యాయంగా మరి ప్రతిపాదనలు ఇచ్చి పుట్టి పేపర్లు ఇచ్చి ఈరోజు ఇల్లు ఇస్తాము, కేఆర్ రేషన్ కార్డు ఇస్తాము, ఇందిరమ్మ భరోసా ఇస్తాము, రైతు భరోసా అని చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ ఉత్తాయే. కాబట్టి వీటిని అందరికీ కూడా మీరు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ యొక్క మరి పాదయాత్ర మరి ప్రశాంతంగా జరగాలని, మరి లాస్ట్ వరకు వారి ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వాళ్ళు ఇక్కడి నుంచి నేను కానీ మాజీ సర్పంచులు కానీ, మరి ముఖ్యంగా DCMS చైర్మన్ వారి ఆశీస్సులతో అందరూ కలిసి ఇది సుఖంగా పోయి రావాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. ఇప్పుడే కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులైనటువంటి హరీష్ రావు గారి పేర్లపై అభిషేకం చేయించి మరి ఇక్కడి నుండి తెలంగాణ జాతిపిత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలవడానికి మరి ఇక్కడ జనసంఘం మండలానికి సంబంధించినటువంటి మేదపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సోదరుడు పరమేష్ పాటిల్ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ నుండి పాదయాత్రగా వెళ్లడం జరుగుతుంది. వెళ్లి వారిని కలవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపుగా 2 నెలల నుండి మరి గౌరవ శాసనసభ్యులు మేము ఇక్కడ సంప్రదించి వారికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లన్నీ కూడా మేము చూసుకుంటాం. మరి ఈ రోజు బయలుదేరి సుమారుగా శుక్రవారానికి తెలంగాణ జాతిపిత అయినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలిసే అవకాశం ఉంటుంది. మరి ఆ రోజు అక్కడ అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు గారు చూసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఇప్పటికీ ఏంటంటే మాజీ మంత్రివర్యులు అయినటువంటి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఇంకా మిగతా సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు అయినటువంటి వెంకటేశం గారు, మరి మిగతా అందరు కూడా కోఆర్డినేట్ చేసుకుని మరి ఇంకా వారికి ఎక్కడికక్కడ మధ్యలో కూడా అవసరమైతే కలిసి వారికి సంఘీభావం తెలుపుతూ వారు వెళ్తున్నటువంటి దారిలో అన్ని కూడా అంటే ఇక్కడ నుండి ఎర్రవల్లి వరకు సుమారుగా 140 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి కలిసి వారితో, ఎందుకంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడికి సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క టెంపుల్ కి వస్తానని చెప్పడం జరిగింది. మరి సమయం అనుకూలించకపోవడం వల్ల వారు రాలేకపోయారు. కాబట్టి వారికి ఇక్కడి నుండి కేతకి సంగమేశ్వరుని యొక్క ప్రసాదాలు తీసుకెళ్లి ఇవ్వడానికి ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారికి ఈ యొక్క ఆశీర్వాదం ఇచ్చి ఈ యొక్క ప్రసాదాలు కూడా ఇచ్చేసి ఇక్కడ జైరాబాద్ సంబంధించినటువంటి మరి అన్ని విషయాలను వారికి మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా వారికి చేర్చి మరి వారిని కలిసి రావడానికి ఈ యొక్క పాదయాత్ర వెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్రలో వెళ్తున్నటువంటి వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారికి మేము ఎక్కడైతే హాల్టింగ్స్ ఉంటాయో అక్కడ అన్ని కూడా మధ్య మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా
అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతో గాని స్థానిక నాయకులతో గాని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి మరి గౌరవ శాసనసభ్యులు మేము అక్కడ వారితోటి సమీకరించి వారితో డిస్కషన్ చేసి వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఎప్పటికప్పుడు వారికి సహకరించుకుంటూ మరి వారికి సంఘీభావం తెలుపుతూ ఈ యాత్ర ప్రశాంతంగా వెళ్లి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రశేఖరరావు గారిని కలిసి మరి ప్రశాంతంగా తిరిగి రావాలని చెప్పేసి వారి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని అనగా ఏదైతే పాదయాత్ర విద్యార్థులుగా చేసినటువంటి ఉమ్మడి DCMS చైర్మన్ శివకుమార్ సార్ గారికి అలాగే నా మిత్ర బృందానికి అందరికీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్నప్పుడు మరి కేవలం ఒక కేసీఆర్ గారు ముందడుగు వేసి మరి మన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఆ జాతిపితను ఆ ఉప్పుగుండెల వాడిని ఆ బక్కపలచడి వాడిని ఒక్కసారైనా కలవాలనే నా తాపత్రయానికి ఈరోజు ఇంతమంది మద్దతు పలుకుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఎన్నో విధాలుగా ఆయన పడిన కష్టం దగ్గర నా పాదయాత్ర ఒక లెక్క కూడా కాదు. మరి అంతటి కష్టపడి ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలుగా ఆయన రాష్ట్రాన్ని మరి ఎంతో అభివృద్ధి బాటలో నడిపించి మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తయారు చేసినటువంటి ఆ ఉప్పు గుండెల వాడిని ఒక్కసారైనా కలవాలన్నదే నా తాపత్రయం. మరి దానికి ఆ నాయకుడిని కలవడానికి నాకు సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే DCMS చైర్మన్ శివకుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కేసీఆర్ సార్ మరి ఏదైతే ముఖ్యమంత్రిగా లేడో ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన లేనప్పుడు కేవలం ఈ 11 నెలల నుంచి మనం ఏ రకంగా ఇబ్బందుల పాలవుతున్నామో ఈ పార్టీ ద్వారా ఇప్పుడున్న అధికార పార్టీ ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఒకవేళ మేమేమన్నా కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడే సార్ గారి పేరు మీద మరి కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఇప్పుడే పూజా కార్యక్రమం కూడా చేసి మరి ఇక్కడి నుంచి ఆ సంగమేశ్వరుని ఆశీస్సులు తీసుకొని పాదయాత్రగా ముందుకు వెళ్తున్నాము. మరి ఆ ఉప్పు గుండెల వాడిని ఒక్కసారి కలవాలనేదే నా ఆశ ఆకాంక్ష.